సాయికృష్ణ కేసులో తప్పు చేసిన వాళ్ళు ఎంతమంది, నిందితులు ఎంతమంది? నాగరాజు ఒక్కరేనా? ఒక్కరు కాదు, ఇంకా 7-8 మంది ఈ కేసులో ఉన్నారా అంటే అవుననే అని సమాధానం వస్తుంది. ఎందుకు అని అంటే ఈ కేసులో ప్రస్తుతం పోలీసులు చేస్తున్నటువంటి విచారణ మనం పరిశీలిస్తే ఆ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాస్తవానికి సాయికృష్ణ కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదులో సిఐ నాగరాజు తమ సాయికృష్ణని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కొట్టారు. కొట్టుతున్నప్పుడు మేము చూసాం, అతనే చంపేశాడు, కొట్టి ఆయన దెబ్బలు తాళలేక చనిపోయాడు సాయికృష్ణ, తర్వాత అంత్యక్రియలు కూడా చేసేశారని ఫిర్యాదు చేశారు. కానీ ఇక్కడ ఏసీపీ దైవప్రసాద్ నేతృత్వంలో జరుగుతున్నటువంటి విచారణలో కొత్త అంశం చాలా స్పష్టంగా అర్థమయ్యింది. సాయికృష్ణని తీసుకొచ్చింది కేవలం సిఐ నాగరాజు మాత్రమే కాదు, ఈ కేసులో సిఐ నాగరాజు ఒక్కరే పాత్రధారి కాదు, ఇంకా చాలామంది పాత్రధారులు ఉన్నారు. ఈ పాత్రధారులందరికీ వెనకాల ఒక సూత్రధారు ఉన్నారని కూడా అర్థమవుతుంది. సో ఎందుకంటే మార్కాపురం నుండి సాయికృష్ణని తీసుకొచ్చింది టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఆ తీసుకొచ్చినటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసుల్ని ఏసీపీని, అదేవిధంగా ఎస్ఐని, కానిస్టేబుల్ని కూడా ప్రస్తుతం ఈ కేసును విచారిస్తున్నటువంటి దైవప్రసాద్ టీం విచారిస్తుంది. అంటే ఇక్కడ సాయికృష్ణ కేసులో సిఐ నాగరాజ్ పాత్ర ఒక్కటే కాదు, ఇంకా చాలామంది పాత్ర ఉంది. ఎందుకంటే గతంలో కూడా సిఐ ఎవరైతే సాయికృష్ణ తల్లి విజయలక్ష్మితో పాటు కుటుంబ సభ్యులు నవరంగి నాగేశ్వరం మాట్లాడేటప్పుడు కొందరు కానిస్టేబుల్ పేర్లు ఎవరెవరైతే తీసుకొచ్చారో, అదేవిధంగా కొట్టిన వాళ్ళు, అదేవిధంగా సాయికృష్ణ మృతదేహాన్ని బండి మీద, 2 వీలర్ బండి మీద తీసుకొని వెళ్ళి శ్మశానంలో అంత్యక్రియలు జరిపారని చెప్పినటువంటి విషయం మనం చూసాం. సో ఇప్పుడు ఆ పేర్లన్నీ కూడా నిజం అనిపిస్తుంది. ఈ కేసులో చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు. సిఐ నాగరాజ్ కంటే ముందు టాస్క్ ఫోర్సు వాళ్ళు ఈ సాయికృష్ణని తీసుకురావడం, అయితే కొట్టేటప్పుడు టాస్క్ ఫోర్స్ పోలీసులు కొట్టారు, సిఐ నాగరాజు కూడా కొట్టారంటూ జడా శ్రవణ్ నిన్న ఒక సంచలనమైనటువంటి విషయాలను బయటపెట్టారు. కొంతమంది పేర్లు కూడా చెప్పారు. ఇందులో చాలామంది టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి పోలీసులు, అదేవిధంగా కృష్ణలంక పోలీసు సంబంధించిన పోలీసులు కూడా ఉన్నారు. సో దీంతో ఈ కేసు కేవలం సిఐ నాగరాజుకే పరిమితం కాదు, ఇంకా ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి కానిస్టేబుల్ ఉన్నారు, దీనికి సంబంధించిన ఎస్ఐలు ఉన్నారు, దీంతోపాటు ఉన్నతాధికారులు ఉన్నారనే విషయం స్పష్టమవుతుంది. సో మరి ఇప్పుడు విచారణ కేవలం నాగరాజు మీద మాత్రమే జరుగుతుందా, మిగిలిన అందరిపైన కూడా జరుగుతుందా లేదా, ఈ కేసుని ఎలా క్లోజ్ చేయబోతారో, ఈ విచారణ ఏ డైరెక్షన్లో తీసుకెళ్లబోతున్నారు అన్నటువంటి ఉత్కంఠ నెలకొంది.